హరీష్ రావు మాత్రం స్టార్ట్ చేసేది మేము, కానీ రిబ్బన్లు కట్ చేసేది, కొబ్బరికాయలు కొట్టేది మీరు అని చెప్తున్నాడు. అంటే ఒక హాస్పిటల్నే కాదు, ప్రాజెక్టులకు సంబంధించి అయితేనేమి దేనికైనా కేవలం ఈ సీఎం రిబ్బన్ కటింగ్ సీఎంఏ తప్ప పూర్తి చేసే సీఎం కాదని చెప్తున్నాడు. 10 ఏళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు కంప్లీట్ చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ని. అది కూడా కూలేశ్వరమే. ఏ రకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనం చాలా స్పష్టంగా కనబడుతున్నాం. వాళ్ళు ప్రతిదాన్ని కూడా కమిషన్ల కోసం కకృతి పడి వారు ప్రాజెక్టులన్నీ ప్రారంభించారు తప్ప ఏ ఒక్క ప్రాజెక్ట్ని వారు కంప్లీట్ చేయలేకపోయారు. ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రతి ప్రాజెక్ట్ని ప్రారంభించి కంప్లీట్ చేస్తూ ప్రజలకి మెరుగైన విద్య వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుంది. అదే రకంగా రేపు జరగబోయే June 14 రోజు తెలంగాణ మోడల్ స్కూల్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఆసుపత్రి జూన్ నెలలో టిమ్స్ ఆసుపత్రి ఓపెనింగ్ కానివ్వండి, దాని తర్వాత మండల స్థాయిలో జిల్లా స్థాయిలో డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవాలు కానివ్వండి, గాంధీ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు కానివ్వండి, ఇలా అనేకమైన ఏదైతే సంబంధించిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ 2.5 పరిపాలనలో శంకుస్థాపన చేసింది, కంప్లీట్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కళ్ళకి కనబడకుండా నోటికి వచ్చినట్టు కేవలం ఏదో ప్రజాప్రభుత్వాన్ని విమర్శించాలి, రాజకీయ పరంగా మా ఎగ్జిస్టెన్స్ కోసం విమర్శించకపోతే మా ఎగ్జిస్టెన్స్ ఉంటుందని ఒక ఆందోళనతోటి భావబొమ్మర్దులు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ.